వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. అందిన 10 రూపాయలే పరమాన్నమైంది టమాటా రైతుల పరిస్థితి. పండించిన పంటకు మార్కెట్లో ధర లేకపోవడంతో టమాటా రైతుకు కన్నీరే మిగిలింది. అయితే అన్నమయ్య జిల్లాలో టమాటా సాగు పెరిగింది, దిగుబడులు భారీగా వస్తున్నాయి. వీటికి తోడు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో పండించిన టమాటా కూడా వస్తోంది. దీంతో ఉన్నట్టుండి ధరలు పడిపోయాయి. టమాటా సాగు చేస్తున్న రైతులకు ఏటా నష్టాలు తప్పటం లేదు. సంవత్సరం అంతా టమాటా సాగు చేసినా నిలకడలేని ధరలతో రైతాంగం నష్టపోతున్నారు. ఏదో ఒక సాగులో లాభాలు వచ్చినా అవి నష్టపోయిన సాగుకు తెచ్చుకున్న పెట్టుబడికి సరిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ఇక రైతులను ఆదుకునేది ఎవరు? వారికి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేది ఎవరు? నష్టపోతున్న టమాటా రైతుల గోడ్పైన బీఆర్కే న్యూస్ ప్రత్యేక కథనం. ఇక అన్నమయ్య జిల్లా రైతులు ఎక్కువగా టమాటా సాగు చేస్తారు. అయితే సంవత్సరాలుగా టమాటా సాగు చేస్తున్నా ఫలితం లేదని, సంవత్సరంలో ఏదో ఒకసారి గిట్టుబాటు ధర ఉంటుందని, మిగిలిన సంవత్సరం అంతా కూడా గిట్టుబాటు ధర లేదు, వ్యవసాయం చేసే రైతులు అప్పుల పాలవుతున్నారని అంటున్నారు. ప్రభుత్వం టమాటా సాగు చేసే రైతన్నలకు టమాటా సాగుకి సంబంధించి కట్టెలకు, మల్సింగ్ పట్టకు రాయితీ ఇచ్చి రైతులను ఆదుకోవాలని అన్నారు. టమాటా సాగు చేస్తున్న రైతులకు తీరని కష్టాలు వస్తున్నాయి. గిట్టుబాటు ధరలు లేకపోవడంతో కనీసం పెట్టుబడులు కూడా దక్కటం లేదని రైతులు వాపోతున్నారు. ఇక ధరలు పడిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. 15 కిలోల బాక్స్ 400 ఉంటే రైతుకు గిట్టుబాటు అవుతుందని, అంతకు తగ్గితే నష్టమేనని తెలిపారు. అయితే మార్కెట్లో కిలో టమాటా 10 నుంచి 15 రూపాయలుండగా రైతుకు కిలో 3 నుంచి 4 రూపాయలు కూడా ఇవ్వటం లేదని అన్నారు. 25 కిలోలతో కూడిన టమాటా ట్రేను హోల్సేలర్లు, దళారులు కేవలం 100 రూపాయలకు కొంటున్నారని అన్నారు. దీంతో టమాటా సాగులో నష్టపోతున్నామని రైతులు అంటున్నారు. కానీ దళారులు, వ్యాపారస్తులు బాగుపడుతున్నారని అంటున్నారు. ఇక గత 35 సంవత్సరాలుగా ప్రధాన పంటగా టమాటా సాగు చేస్తున్నట్టు రైతులు తెలిపారు. టమాటా సాగు చేసేందుకు 1 ఎకరానికి 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఖర్చు అవుతుందని అన్నారు. సాగు ఉపయోగించే ఎరువులు, మందులు ధరలన్నీ కూడా పెరిగిపోయాయని చెప్పారు. టమాటా పంట సాగు బాగా వచ్చినప్పుడు ధరలు ఉండవని, టమాటా సాగు లేనప్పుడు ధరలు ఉంటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టమాటా పంట నిల్వ చేసేందుకు ఇక్కడ కోల్డ్ స్టోరేజ్లు కూడా లేవని వాపోతున్నారు. అయితే ఈ ప్రాంతంలో టమాటా నిల్వ చేసేందుకు మండీలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామని 2009లో శిలాఫలకాలు వేస్తే అవి శిలాఫలకాలుగానే మిగిలిపోయాయని మండిపడుతున్నారు రైతులు. ఇంకెన్నాళ్లు తమకు ఈ పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంత వాసులైన మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి వెంటనే ప్రభుత్వం నుంచి రైతులకు కావాల్సిన పనిముట్లకు సబ్సిడీ ఇప్పించి రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మేము ప్రస్తుతము కలగడ మండలము, కలగడ మార్కెట్, టమాటా మార్కెట్, అన్నమయ్య జిల్లా నుంచి మాట్లాడుతున్నాం సార్. మేము మాది కలగడ టమాటా మండి, అల్లి టమాటా మండి సార్ మాది. ప్రస్తుతానికైతే ధరలు అనేది ఇక్కడ లేవు సార్. ఎందుకంటే ప్రతి చోట కాయలు ఉన్నాయి కాబట్టి, ప్రతి చోట కాయలు పండిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ధరలు అనేది నిలకడ లేవు సార్. మొత్తానికైతే ఈ ముదిగుబ్బ, అనంతపూరు, తర్వాత పుల్లివెందల, ఈ పక్క నుంచి కాయలు అయితే ప్రతి చోట కాయలు ఉన్నాయి సార్. వాస్తవానికి ఇప్పుడు మనకు అన్సీజన్ నడుస్తుంది సార్.
అన్సీజన్ నడుస్తూ ఉంది. సీజన్ అనేది మాకు 8-9 నెలల నుంచి సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. ఒక 4 నెలలు మాకు సీజన్ ఉంటుంది. అప్పుడు ఆ సీజన్లో అయితే మాకు ఇక్కడ నుంచి ప్రతి రాష్ట్రానికి కాయలు బయర్స్ వస్తారు సార్. బయట నుంచి బయర్స్ వస్తారు, కాయలు కొనే వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి కాయలు కొనుక్కొని ఢిల్లీ కానివ్వండి, కలకత్తా కానివ్వండి, రాయ్పూర్ కానివ్వండి, ప్రతి చోట మహారాష్ట్ర కాయలు ఇక్కడ నుంచి ఎగుమతి జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎగుమతి అనేది ఒక తమిళనాడుకు తప్ప ఎక్కడ ఎగుమతి కావడం లేదు. ప్రతి చోట కాయలు ఉన్నాయి కాబట్టి అది సార్ జరుగుతుంది సార్ పరిస్థితి ఇది సార్. రైతు కష్టానికి నేను కానీ ఎవరు కానీ ప్రపంచంలో ఎవరు విలువ కట్టలేము సార్. రైతు కష్టానికి ఎవరు విలువ కట్టలేము. రైతుకు ప్రస్తుతానికి మనం మాట్లాడుకోవాలనుకుంటే రైతుకు అనేది ఒక 400 రూపాయల కాడ నుంచి 500 రూపాయలు అయితే రైతుకు బాగుంటుంది సార్. మాకు వ్యాపారస్తులు కూడా బాగుంటుంది, మండీ వాళ్ళు కూడా బాగుంటుంది. ఎందువల్ల అంటే ఈ రేట్ అనేది ఒక 300 రూపాయల కిందకు పోతే కన్నా మాకు రావాల్సిన డబ్బులు రావు. మేము రైతుకి అయితే డబ్బులు ఖచ్చితంగా కట్టాల్సిందే. అది 100% భాగాలు రైతుకు డబ్బులు కట్టాల్సిందే. అప్పుడు ఆ డబ్బు రాని పరిస్థితిలో మేము అప్పు సప్పు చేసి రైతులకు డబ్బులు కట్టాల్సి వస్తుంది సార్. అది అందరూ సస్యశ్యామలంగా ఉండాలంటే ఒక 400 రూపాయల కాడ నుంచి 500 రూపాయలు కాయలు టమాటా 15 కిలో బాక్స్ అమ్మితే తప్ప దాని కిందకు అమ్మితే రైతుకు గిట్టుబాటు కాదు, మాకు కూడా ఏం గిట్టుబాటు అనేది జరగదు సార్. కనిష్టంగా క్వింటాకు 100 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ధర లభిస్తోంది. గరిష్టంగా క్వింటాకు 600 వరకు ధర వస్తోందన్నారు. ఈ ఏడాది టమాటా సాగు చేసిన రైతులు ఒక్కరు కూడా లాభాలు పొందిన దాఖలాలు లేవని అన్నారు. 100% మంది అన్నదాతలు నష్టాలే మూటకట్టుకున్నారు. దీంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. నిలకడలేని ధరలతో టమాటా ఉందని, ఒకప్పుడు ఈ పంట సీజన్ పంటగా ఉండేదని, ఇప్పుడు సంవత్సరం అంతా రైతులు సాగు చేస్తున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా టమాటా పంట సాగు ఎక్కువ కావడంతో రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోతోందన్నారు. ఒకప్పుడు ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేవని, ఇప్పుడు ఒక్క తమిళనాడు మార్కెట్కు మాత్రమే పంపుతున్నామని తెలియజేశారు. 35 సంవత్సరాలుగా నేను చేసే వృత్తి వ్యవసాయం అంటే ప్రధానమైన పంట టమాటా. ఈ టమాటాలలో అత్యధికంగా ఇప్పుడు ఏమైనాయంటే మల్చింగ్ సీట్ కానీ డ్రిప్ ఫర్టిలైజర్స్ అనేది అత్యధికమైన రేట్లు అయినాయి. ఒక ఎకరానికి వచ్చి కనీసం 3 లక్షల నుండి 4 లక్షల రూపాయల వరకు మేము పెట్టుబడి పెడుతున్నాం. పంట వచ్చినప్పుడు మార్కెటింగ్ లేకుండా పోవడం, లేదు మార్కెట్ ఉన్నప్పుడు పంట రాకపోవడం, ఈ విధంగా జరుగుతూ ఉంది. రైతాంగానికి ఈ మల్సింగ్ కానీ, ఈ డ్రిప్ ఇరిగేషన్ ఫర్టిలైజర్స్ కానీ గవర్నమెంట్ తరఫున ఏదైనా రైతాంగానికి ఆదుకోవాలని, పంట దిగుబడి వచ్చినప్పుడు రేట్ లేనప్పుడు రైతాంగానికి ఏదైనా గవర్నమెంట్ తరఫున సహాయం చేయాలని కోరడమవుతుంది. ఈ ఏరియాలో పెడితే కోల్డ్ స్టోరేజ్ ఖచ్చితంగా జరుగుతుంది, రైతులకు మేలు జరుగుతుందని నేను భావిస్తాను. ఇప్పుడు ఏ విధంగా మాకు రైతాంగానికి ఒకటి సబ్సిడీ, ఒక ట్రాక్టర్లు కానీ, రెండోది వచ్చి రోడోవేటర్లు కానీ, లేదా రైతాంగానికి డ్రిప్ ఇరిగేషన్ ఏ పరికరాలు కావాలన్నా మాకు ఖచ్చితంగా మేము పోయి మంత్రిని అడుగుదామనే ఉద్దేశంతో ఉన్నాం. నా పేరు శేఖర, నేను టమాటా రైతుని. 2 ఎకరాల్లో టమాటా వేసినాము. ఇంచుమించు 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఖర్చు వచ్చింది. గిట్టుబాటు ధరలు లేకుండా కాయలు పోయకుండా వదిలేసినాము. దానికి రోగాలు వచ్చిందనే మందులు అవి ఇవన్నీ ఖర్చు పెట్టిందని ఏం ఖర్చులు కూడా రావడం లేదు. వీటి నుంచి కోసుకోకపోతే మార్కెట్లో రేట్లు కూడా పలకడం లేదు. బయట రాష్ట్రాల నుంచి దిగుబడి ఎక్కువగా వస్తూ ఉంది, దానివల్ల ఇక్కడ గిట్టుబాటు ధర పలకడం లేదు. దీని గవర్నమెంట్ చర్య తీసుకునిందని రైతులకి ఏదైనా ఇది చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ నుంచి తీసుకొని మార్కెట్కి పోతే కానీ 5 రూపాయల నుంచి 6 రూపాయల వరకు అడుగుతున్నారు. దానికి రెటిక టమాటాకి మార్కెట్లో ధర లేదు అనేసి చెప్పి రైతులైతే కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే రైతుల పరిస్థితి మరీ దయనీయంగా అయింది అనేసి చెప్పి అయితే రైతులు వాపోతున్నారు. దీనికి మార్కెట్లో ధర అనేది కావాలి, మనకి ఎక్స్పోర్ట్ అనేది ఇక్కడ నుంచి అవ్వట్లేదు. ఇంతకుముందు అయితే మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచే ఎక్స్పోర్ట్ అయ్యేది అనేసి చెప్పి రైతులైతే మాట్లాడుతున్నారు. అయితే ఏడాదంతా పండించిన పంట కూడా మొత్తానికి లాభాలు అనేది లేకుండా ఎప్పుడు చూసినా నష్టాల్లోనే ఉంటున్నాం అనేసి చెప్పి రైతులైతే చెప్పడం జరుగుతోంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, చెప్పండి, టమాటాకి అసలు మన దగ్గర అసలు ధరే లేదు, మొత్తం నష్టపోతున్నాము అనేసి చెప్పి రైతులు అయితే వాపోతున్నారు. వారికి ప్రభుత్వం అండగా ఉండాలి, అక్కడ ఉన్న వాళ్ళు నాయకులైనా కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళైతే కోరుతున్నారు. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి.
మమతా, మొత్తం మీద రాయలసీమ జిల్లాలో ఎక్కువగా ఆరుతంట పంటలే పండిస్తూ ఉంటారు. ఇందులో ప్రధానంగా టమాటాలకు సంబంధించి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా అంటే ఇక్కడ రాయలసీమ జిల్లాలో అది చిత్తూరు కావచ్చు, లేదంటే కడప కావచ్చు, అనంతపూర్ కావచ్చు, లేదంటే కర్నూలు, ఇలాంటి ప్రాంతాలంతా కూడా ఎక్కువగా వర్షం చాలా తక్కువ పడుతూ ఉంటుంది. ఆ వర్షాభావానికి తగ్గట్టుగా, ఎందుకంటే గత 30-40 సంవత్సరాలకు ముందు అయితే ఎక్కువగా వర్షపాతం ఎక్కువగా ఉండేది. అలాంటిది ఇతర ప్రాంతాలతో అంటే ఉత్తర కోస్తా కావచ్చు, అలాగే మిగిలిన ప్రాంతాల కంటే ఇక్కడ చాలా తక్కువగా వర్షపాతం నమోదవుతుంది ఉంటుంది. అందువల్ల ఆయా పంటలన్నీ కూడా ఇప్పటికే అంటే గతంలో వరి ఎక్కువగా సాగించేవాళ్ళు, అలాంటిది వర్షాలు పూర్తిగా కూడా తగ్గిపోయిన నేపథ్యంలో చిన్న చిన్న పంటలపైనే ఇక్కడ జీవనం సాగిస్తూ ఉంటారు రైతులు. అందులో ప్రధానమైనటువంటి పంట టమాటాలకు సంబంధించి. అంటే ఒకసారి పంట వేస్తే దాదాపుగా 3 నెలల పాటు దాన్ని కన్న బిడ్డలాగా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రైతులు పండించిన తర్వాత అంటే పంట స్టార్టింగ్ నుంచి కూడా ఒక్కొక్క ఎకరానికి దాదాపుగా 2 నుంచి 3 లక్షల రూపాయల ఖర్చు ఉంటుంది. మరి 3 నెలల పాటు కూడా ఆ పంట పండించిన తర్వాత అంటే నాటినప్పటి నుంచి కూడా దాన్ని రాత్రింబౌళ్ళు కష్టపడి దానికి అంటే నీళ్లు సరఫరా చేయడంతో పాటు ఇట్లా రకరకాలుగా అంటే పంటను పండించుకుంటే దాని తర్వాత కాపుకు వస్తుంది. దాని తర్వాత వాళ్ళు కోసుకొని మొత్తం కూడా అంటే మార్కెట్కి తరలిస్తారు. అయితే ఇన్ని రోజులు కష్టపడిన తర్వాత ఒక్కసారిగా ఆ పంట చేతికొచ్చిన తర్వాత మొత్తం రేట్లన్నీ కూడా పడిపోయిన నేపథ్యంలో ఇవాళ దిగాలు పడిపోతున్నారు. రాయలసీమ జిల్లాలో ఎక్కువగా అనంతపురం కావచ్చు, లేదంటే ఇట్లా చిత్తూరు జిల్లా మదనపల్లి, ఇక్కడ ఎక్కువగా టమాటాలకు పెట్టింది పేరు. ఇక్కడ కొన్ని వేల ఎకరాల్లో ఈ టమాటా రైతులందరూ కూడా పండిస్తూ ఉంటారు. మదనపల్లి నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ టమాటాలన్నీ కూడా కర్ణాటకకు తరలిస్తూ ఉంటారు. అలాంటిది ఒక్కసారిగా ఎగుమతి అంటే ఎక్కువగా ఉన్నటువంటి పంటలన్నీ కూడా ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో ఈసారి పూర్తి స్థాయిలో కూడా రేట్లన్నీ పడిపోయాయి. దానివల్ల కేవలం అంటే ఒక్కొక్క మొత్తం క్వింటాల్కి సంబంధించి రైతులు మార్కెట్కి కానీ తీసుకెళ్తే ఒక్కొక్క కిలో కేవలం 5 నుంచి 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలకు మించి పోవడం లేదని తీవ్రంగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే మనం ఒకసారి చూస్తే ఒక్కొక్క ఎకరాకి 2 నుంచి 3 లక్షల రూపాయల ఖర్చు వస్తే అంటే దున్నకాల నుంచి వాటిని నాటిన తర్వాత కూలీల కాడ నుంచి దాని తర్వాత పూర్తి స్థాయిలో దాన్ని సంరక్షణ చేసిన తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాత దాన్ని మార్కెట్కి తరలిస్తే దాదాపుగా 2 నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. అలాంటిది ఇవాళ కనీసం 20 నుంచి 30 వేల రూపాయల వరకు కూడా రాని పరిస్థితి. అంటే కేవలం అంటే 10 నుంచి 15 రూపాయలు మాత్రమే ఫస్ట్ గ్రేడ్ ఉన్నటువంటి టమాటాలు ధర పలుకుతుంది. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో అంటే ప్రభుత్వం అంటే పెద్ద ఎత్తున దీనిపైన అంటే రాయలసీమ జిల్లా ఇలాంటి ప్రభావం ఉంటుంది. ప్రతిసారి కూడా రైతులు ఈ విధంగా నష్టపోతూ ఉంటారు. మరి నష్టపోయే రైతులకి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. మరి ఇంత జరుగుతున్నా కూడా గత 20 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున టమాటా పంట రైతులు పూర్తి స్థాయిలో నష్టం జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడా కూడా వాళ్ళ వైపు చూడడం లేదనేది వాళ్ళ ఆవేదన. అంటే కొంతమంది అయితే రోడ్ల పక్కనే వాళ్ళ పొలాల్లోనే వదిలిపెట్టేస్తున్నారు. మరి కొంతమంది అంటే కొయ్యకనే అంటే టమాటాలు కొయ్యకనే పొలాల్లోనే వదిలిపెట్టేస్తున్నారు. కొంతమంది కోసుకొని వచ్చిన తర్వాత మార్కెట్ల వద్ద అక్కడే రోడ్లకి ఇరువైపులా కూడా అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నట్టు పరిస్థితి. అంటే కేవలం కొనుగోలు చేసేటటువంటి అంటే కొంతమంది కోసుకొని వచ్చిన తర్వాత దళారులు అంటున్నారు మేము నష్టపోతున్నాము అనేసి అని చెప్పి దళారులు కూడా మాట్లాడడం జరుగుతుంది. మనం ఇంతకుముందుకు వీడియో కూడా చూసాం. వాళ్ళు ఏంటంటే మేము ఏ విధంగా అమ్ముకున్నా తక్కువ ధరకే అమ్మినా కూడా రైతులకు మాత్రం ఇవ్వాల్సిన డబ్బు మాత్రం ఖచ్చితంగా మేము ఇవ్వాలి, అప్పులు చేసి మరీ ఇస్తున్నాము అనేసి అని చెప్పి దళారులు వ్యాపారస్తులు అయితే చెప్తున్నారు. ఇటు చూస్తే రైతులేమో వ్యాపారస్తులు దళారులు బాగుపడుతున్నారు, మధ్యలో మేము నష్టపోతున్నాము అనేసి అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతోంది అసలు? అంటే ఒకటి మమత, ఇక్కడ రైతులు కోసుకొని అంటే పంట చేతికి వచ్చిన తర్వాత దాన్ని కోసుకొని మార్కెట్కి తరలించిన తర్వాత అక్కడ వ్యాపారస్తులతో కొంతమంది దళారులు అంటే ఇందాక మీరు అన్నట్టు దళారులు వేరు, వ్యాపారస్తులు వేరు. కానీ వ్యాపారస్తులకి రైతులకి ఎక్కడ కూడా కనెక్టివిటీ ఉండదు. దళారులను ఆశ్రయిస్తే తప్ప వ్యాపారస్తులు కొనరు. ఇదే చాలా రోజుల నుంచి కూడా రైతుల్ని అంటే ఈ ఒక టమాటా పంటలకు సంబంధించే కాదు, ఏ రకమైనటువంటి కూరగాయలు పండించినా వాటిని ఇవాళ గిట్టుబాటు ధర లేదు. అది వరి కావచ్చు, లేదంటే మొక్కజొన్న కావచ్చు, ఇట్లా రకరకాల ఏ పంటలు పండించినా కూడా దళారులు అంటే ప్రతి మార్కెట్లో కూడా దళారులు తిష్టవేస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి రైతులకి మధ్యలో ఈ దళారులు వ్యవహరించేటటువంటి తీరు వల్లనే ఇవాళ నష్టపోతున్నారు. కానీ ఇక్కడ దళారులు ఎక్కడ కూడా నష్టం పోరు. రైతుల నుంచి వచ్చేటువంటి
ఆదాయాన్ని వాళ్ళు తీసుకుంటారు. దాని తర్వాత అమ్మిన తర్వాత రైతుల నుంచి అమ్మినటువంటి ఆ పంటని అంటే వ్యాపారస్తుల చేతి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కూడా కమిషన్ తీసుకుంటారు. వాళ్ళు ఎక్కడ కూడా నష్టపోరు. ఇక్కడ నష్టపోయేదంతా కూడా అంటే రైతులే. ఎందుకంటే అది 3 నెలలు 4 నెలలు రాత్రింబోళ్ళు కష్టపడిన తర్వాత ఆ పంట చేతికి వస్తుంటుంది కాబట్టి. మరి వ్యాపారస్తులు ఎలా అంటే తక్కువ అంటే రేట్లు ఎక్కువగా ఉంటే వాళ్ళకి అధికంగా లాభాలు వస్తాయి, రేట్లు తక్కువగా ఉంటే చాలా తక్కువ ఆదాయం ఉంటుంది. అందువల్ల వాళ్ళకు అంటే ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండదు బహుశా. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో మనం చూసాం, టమాటాలు ఇవాళ రైతులకి సంబంధించి 5 నుంచి 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు ఉంటే ఒకప్పుడు ఒక్కొక్కసారి 200 రూపాయలు, 150 రూపాయలు ఇట్లా రకరకాల రేట్లు కూడా పెరిగిన సందర్భాలు ఉన్నాయి. అంటే పంట దిగుబడి తక్కువగా వచ్చిన సందర్భంలో అలాంటి రేట్లు ఉంటాయి. మరి పంట అంటే దిగుబడి ఎక్కువగా వచ్చిన సందర్భంలో రేట్లు తగ్గిపోతున్నాయి. మరి ఆ పంట దిగుబడి ఎక్కువగా వచ్చిన సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగంగానే దృష్టి పెడితే, మార్కెటింగ్ శాఖ అధికారులుగానే దృష్టి పెడితే ఆ పంటనన్నింటినీ కూడా కొనుగోలు చేసుకుని ఇతర ప్రాంతాలకి, ఇతర రాష్ట్రాలకు గాన తరలించగలిగితే గాన రైతులకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఎక్కడ కూడా సంబంధించి మరి దీనికి సంబంధించి నాయకులు కానీ అక్కడున్న ప్రభుత్వానికి సంబంధించి నాయకులు, లీడర్లు, లోకల్ లీడర్లు అయినా కూడా మరి ఏమైనా తీసుకునే అవకాశం ఉందంటారా ఎక్స్పోర్ట్ చేయడానికి? అంటే లోకల్ అంటే ఇది పొలిటికల్గా తీసుకునేటటువంటి ఇది కదా, లోకల్ లీడర్స్ ఎక్కడ కూడా తీసుకోరు. కానీ పొలిటికల్గా ఉన్నటువంటి కొంతమంది స్థానిక నేతలు కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళు కనీసం మార్కెట్లో జరుగుతున్నటువంటి ఏదైతే దళారీ వ్యవస్థగా అనుకోవచ్చు, లేదంటే వ్యాపారస్తులు రైతుల్ని రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్న విధానాన్ని కావచ్చు, వీటన్నిటిని ఎప్పటికప్పుడు బేరేజ్ వేసుకుని ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే రకంగా ఎక్కడ కూడా లేకుండా రైతులను ఆదుకోరు. అంటే ఎవరు చేసినా రైతులను ఆదుకోవాలనే అంశం ఎక్కడ కూడా లేకపోవడం కారణంగానే ఇవాళ టమాటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కనీసం చాలా ప్రాంతాల్లో మనం చూస్తున్నట్లయితే మనం చూడొచ్చు, బీఆర్కే స్క్రీన్ పైన మన విజువల్స్ చూడొచ్చు, రైతులకు సంబంధించి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కావచ్చు. మరోవైపు బీఆర్కే న్యూస్తో కూడా చాలా మంది రైతులు మాట్లాడడం జరిగింది, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు. ఎందుకంటే 3 నెలల పాటు దాదాపుగా 100 రోజుల పాటు కూడా ఈ పంటలు పండించిన తర్వాత రాత్రింపవళ్ళు అంటే వాళ్ళు పొలాల గట్టుపైకి వెళ్ళి అక్కడ నీళ్లు కట్టి దాని తర్వాత రాత్రింపవళ్ళు కూడా దున్నకాలు దున్ని దాని తర్వాత వాటిని సంరక్షణ చేసిన తర్వాత ఇవాళ పంట చేతికొస్తూ ఉంటుంది. మరి ఆ పంటని తీసుకొని ఇవాళ మార్కెట్లకు వస్తే ఎటువంటి ధర లేకపోవడం కారణంగా ఇవాళ వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిస్థితులన్నీ కూడా ఇవాళ ఉత్పన్నమవుతున్నాయి. అది రిపీట్ కాకుండా ఏదైతే టమాటాలు దిగుబడి ఎక్కువగా వచ్చిన సందర్భంలో ప్రభుత్వ యంత్రాంగం అంటే వ్యవసాయకు సంబంధించి మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రత్యేకంగా దీనిపైన చొరవ తీసుకుని గిట్టుబాటు ధర వాళ్ళు కల్పించాలి. అవసరం వస్తే వాళ్ళే కొనుగోలు చేసుకోవాలి. కొనుగోలు చేసినటువంటి ఏదైతే టమాటాలు ఇతర ప్రాంతాలకు కానీ తరలించేటువంటి అవకాశం కానీ ఉంటే కనుక రైతులు బాగుపడతారు. మరి ఆ రకమైనటువంటి చర్యలు ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోవడం కారణంగానే దళారులు రాజ్యమేలుతున్నారు. అదే స్థాయిలోనే వ్యాపారస్తులు కూడా ఇందులో పెద్ద ఎత్తున లాభాలు వస్తున్నాయి అంతే తప్ప రైతులకు ఎక్కడా కూడా నష్టపోతున్నారని మనం చెప్పొచ్చు. మమత. రైట్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.